ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విస్టన్ టాక్స్. సుందరరామరెడ్డి గారు, ఒక్క సంతకం, ఒక్క రాజీనామా 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టేసింది. సో ఎస్, నిన్న మొన్న చూసాం కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అథాను చక్రవర్తి ఒక్క రాజీనామాతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద మొత్తం ఆవిరైపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చరిత్రలో ఒక అల్లకల్లోలం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎలా చూడొచ్చు ఈ కంప్లీట్ ఎపిసోడ్ అసలు? బ్యాంకింగ్లో అంటే ఐ మీన్ ఇన్స్టిట్యూషనల్ ప్రెజర్ వల్ల కావచ్చు, లేదా ఆర్బిఎల్ ప్రెజర్ వల్ల కావచ్చు, లేకపోతే ఎథికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, బ్యాంక్ చైర్మన్లు లేదా సిఇఓలు రిజైన్ చేయడం అనేది మన హిస్టరీలో చూసాం. మనం యాక్సిస్ బ్యాంక్ లో ఫ్రాడ్ బయటకు వచ్చినప్పుడు అక్కడ సిఇఓ రిజైన్ చేశారు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో వచ్చినప్పుడు చందా కొచ్చి రామ రిజైన్ చేశారు. రీసెంట్ గా ఇండస్ ఇండ్ బ్యాంక్ లో వచ్చినప్పుడు చైర్మన్ రిజైన్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ ఫ్రాడ్లు బయటికి రావటం, లేకపోతే ఆర్బీఐ ఇష్యూస్ వల్ల బయటికి రావటం అనేది మామూలు విషయం. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ప్యూర్ గోల్డ్, అది ఎథిక్స్కి వాటికి ప్యూర్ గోల్డ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా చైర్మన్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరుగుతున్న సంఘటన నా విలువలకి, నా ఎథిక్స్ కి ఆపోజిట్ లో ఉన్నాయి, విరుద్ధంగా ఒక సాక్షాత్తు చైర్మన్ ఒక 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి బయటకు పోవడం అనేది అది టూ మచ్ అనమాట. అది ఇష్టం లేనప్పుడు చైర్మన్ అంటే చైర్ లో కూర్చుని నువ్వు కంట్రోల్ చేయాలి. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజైన్ చేసే ముందు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు నచ్చలేదు అంటే లోపల ఏం జరుగుతుంది అనేది మార్కెట్ డౌట్ అనమాట. ఊహించండి, లెటర్ పెట్టిన మరుక్షణమే అమెరికాలో ఏడీఆర్ -7% పడింది. యాక్చువల్ నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్ చేసిన డామేజ్ కన్నా హెచ్డిఎఫ్సి చేసిన డామేజ్ చాలా ఎక్కువ. నిన్న ఎంటైర్ మార్కెట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే -9 లో ఓపెన్ అయిందండి. మార్నింగ్, ఈవినింగ్ కల్లా కొంచెం రికవర్ అయ్యి -5 లో క్లోజ్ అయింది. అంటే నిన్న ఒక్కరోజే 1,00,000 కోట్లు ఉదయం లాస్ అయ్యారు, సాయంత్రం కల్లా ఆల్మోస్ట్ 70,000 కోట్లు లాస్ అయ్యారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. ఈ రోజు కూడా -2 అండి, మళ్ళీ ఇంత స్ట్రాంగ్ మార్కెట్ లో కూడా ఈ రోజు. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఈ రేట్ దగ్గర కూడా అది డిస్కౌంట్ అని ఎవరు నమ్మటం లేదు. అంటే ఇన్స్టిట్యూషన్లు మాత్రం దూరంగా ఉన్నాయండి. అంటే హెచ్డిఎఫ్సి చిన్నదేం కాదండి, నిఫ్టీలో more than 10% వెయిటేజ్, బ్యాంక్ నిఫ్టీలో more than 20% వెయిటేజ్ ఉన్న కంపెనీ అండి అది. దాంతో ఎథికల్ ఇష్యూస్ ఎక్కడన్నా ఉన్నా ఓకే గానీ, బట్ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా అంటే అది మార్కెట్ డైజెషన్ చేసుకోలేకపోతుంది. అది ప్యూర్ గోల్డ్ అనుకుంది కథ. దీంట్లో కూడా ఇష్యూస్ ఏ ఉన్నాయి, అవి ఏంటనేది చివరికి సాక్షాత్తు ఆర్బీఐలో ఇచ్చారండి. దాంట్లో ఫండమెంటల్ గా ఎలాంటి ఇష్యూస్ లేవు, అది క్లీన్ గా నీట్ గా ఉందని చెప్పి ఆర్బీఐ గ్యారంటీ ఇచ్చినా సరే నేను ఎంట్రీ స్టేట్మెంట్ ఇచ్చేసారు. బట్ అయినా మార్కెట్ లో ఈ రోజు కూడా -2 అయిందంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ నమ్మటం లేదు, దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటుంది. పోనీ రిజైన్ చేసిన చక్రవర్తి అయినా సరే వాటికి ఏ రీజన్ అని చెప్తున్నాడంటే ఆయన చెప్పాల, మళ్ళీ చెప్పట్లేదు. నా ఎథికల్ కి, నా విలువలకి తగ్గట్టు బ్యాంకు వర్క్ చేయట్లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తాను అంటున్నాడు. ఏంటనేది ఆయన డీటెయిల్ గా చెప్పడం లేదు. ఒక చైర్మన్ అయి ఉండి ఈ రీజన్ తో రిజైన్ చేయడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం. ఎందుకంటే కంపెనీకి హెడ్ నువ్వు రన్ చేయాలి షోని. ప్రైవేట్ బ్యాంకింగ్ లో నెంబర్ 1 మంచి బ్యాంక్, టాప్ మోస్ట్ బ్యాంక్ ని మార్కెట్ లీడర్. అవును, చిన్న బ్యాంకులు అయితే మనం తట్టుకోవచ్చు, బట్ పెద్ద బ్యాంక్ అనే సరికల్ మార్కెట్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. బ్యాంక్ నిఫ్టీలో, బ్యాంక్ ఇండెక్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటేజ్. అవును, ఈ రోజు కూడా అన్ని బ్యాంక్స్ పెరిగినాయి ఎక్సెప్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ తప్ప. ఈ రోజు కూడా మార్కెట్ లో ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని తాగిపోయినాయి. అన్ని అచ్చం పియూసీ బ్యాంక్స్ ముందు లీడ్ చేసినాయి ఈ రోజు. దాని మీద ఏంటంటే ముందు రోజుల్లో ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా ఇనికిపోతాయి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని మనీ చాలా వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి పక్క బ్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప ఇది రికవర్ అయ్యేలా లేదు. ఇప్పటికే 5 years లోలో ఉందండి. అయితే జరిగిన వెంటనే కెకి మిస్ట్రీని రోల్లో తీసుకొని వచ్చి పెట్టారు కదా. అంటే ఈ డ్యామేజ్ ఏదన్నా రికవర్ చేసుకోవచ్చు అంటే వెంటనే రీప్లేస్మెంట్ చేశారు కాబట్టి సిఇఓ చైర్మన్ ప్లేస్ లో. బేసికల్ గా ఆ పోస్ట్ ఖాళీ అయినప్పుడు ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ చేస్తారండి. ఈవెన్ అతను చక్రవర్తి వచ్చింది కూడా టెంపరీగా 3 months కోసమే. ఓకే, అతను పార్ట్ టైం చైర్మన్. ఇప్పుడు అతను 18th రిజైన్ చేస్తే విత్ ఇన్ ద 19th ఒక్క రోజులోనే 24 గంటల కల్లా ఆర్బీఐ వెంటనే మేస్త్రిని పెట్టేశారు, పెట్టేశారు. అండ్ బ్యాంకింగ్ లో ఎలాంటి ఇష్యూస్ లేవు, అన్ని నీట్ గా క్లీన్ గా ఉందని చెప్పేసి సాక్షాత్తు ఆర్బీఐలోనే చెప్పారనమాట. స్టిల్ మార్కెట్ ఈ స్టోరీస్ నమ్మలేదండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజు కూడా అది -2 కావటం అనమాట. మొత్తానికైతే ఇండియాస్ టాప్ లెండర్ లో ఇష్యూస్ ఉన్నాయి.
అవి ఏంటనేది మార్కెట్ గుసగుసలాడుకుంటా ఉన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ నిన్న ఈ రోజు అది 7% డ్రాప్ అయింది. రియల్ ఎస్టేట్ రంగం, ఆటోమొబైల్స్ మొన్న నిన్న కలిపి ఆల్మోస్ట్ 7% డ్రాప్ అయింది. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం ఉన్న రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ మొత్తం కూడా అంటే కరెక్షన్ గురవుతున్నాయండి ఈ టైంలో. ఓకే, అందుకని హెచ్డిఎఫ్సి వాళ్ళు ఫండమెంటల్ వైజ్ చూసుకుంటే ఇప్పటికి కూడా అండ్ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరు కూడా ఆల్మోస్ట్ 50% టార్గెట్ ఇస్తున్నారండి. అంటే ఒకళ్ళు సిటీ బ్యాంక్ వాళ్ళు అయితే దీని టార్గెట్ 1200 రేటింగ్తో కొనమంటున్నారు. అండ్ ఎంకే గ్లోబల్ వాళ్ళు అయితే 1225 రేటింగ్తో కొనమంటున్నారు. అండ్ నిర్మల్ బ్యాంక్ వాళ్ళు అయితేనేమో 1210 రూపీస్తో కొనమంటున్నారు. అంటే ఇంటర్నేషనల్ బ్రోకర్స్, లోకల్ బ్రోకర్స్ అందరు కూడా ఎంచక్క 1200 టార్గెట్తో కొనమంటున్నారు. బట్ ప్రస్తుతానికైతే మార్కెట్ ఈ స్టోరీస్ వింటలేదు అండ్ ప్రస్తుతానికైతే పాస్ చేస్తుంది అనమాట. ఇది ఏదైనా సరే హెచ్డిఎఫ్సి లాంటి ఫండమెంటల్ వెరీ సౌండ్ కంపెనీకి ఎథికల్ ఇష్యూస్ మీద ఇంత డామేజ్ జరగడం అనేది అండ్ దట్స్ వెరీ షాకింగ్ ఇష్యూ అండి. అంటే ఫ్యూచర్లో ఇక ఏటిని నమ్మాలో కూడా తెలియదు. టీసీఎస్ బాగుందన్నారు, అది చూస్తేనేమో 5 years లో. ఐటీసీ మంచిది క్వాలిటీ అన్నారు, అది చూస్తేనేమో 2 years లో. కొన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు, అది ఇష్యూస్ తోటి 5 years లో. ఇలా లీడింగ్ స్టాక్స్ అన్ని కూడా కొప్పుకొలిపోతుంటే ఏది లీడర్షిప్ తీసుకుని ముందుకెళ్ళాలా? ఐటీ, ఇటు ఎఫ్ఎంజీసీ, ఇటు బ్యాంకింగ్ అన్ని కూడా లీడర్స్ అందరూ నిద్రపోతున్నారండి అండ్ స్లీపీ మోడ్ లో ఉన్నారు. అందుకే నిఫ్టీ 23 అంత డ్రాప్ అయింది అనమాట. అంటే ఇప్పుడు జరిగిన ఫాల్ ఏదైతే ఉందో ఇది టెక్నికల్ కరెక్షన్ అనుకోవచ్చా, లేదంటే సెంటిమెంట్ డ్రివెన్ సెల్ ఆఫ్ అనుకోవచ్చా? సెంటిమెంటల్ డ్రైవెన్ అండి. ఎందుకంటే సింగిల్ డే అంత పెద్ద బ్యాంక్ అంత కొలాప్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంటైర్ మార్కెట్ రికవరీ అయితే అది రికవరీ కాకుండా మళ్ళీ 2% డౌన్ చేయడం కాదు. బేసికల్ గా ఏదైనా డిస్కౌంట్ సేల్ రాగానే ఇమీడియట్ గా మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఎగబడుకుంటారు. ఈ రోజు ఉండి డంప్ చేశారు ఇంకా కొన్ని స్టాక్స్ వాళ్ళు కొనలా డంప్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఇస్ నో మోర్ ఇండియాస్ ద బెస్ట్ బ్యాంక్, నో మోర్ నెంబర్ 1 బ్యాంక్. ఆ ప్లేస్ కి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదా కోటక్ కానీ ముందుకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు మెర్జ్ చేసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నారండి. హెచ్డిఎఫ్సి రియల్ ఎస్టేట్ది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండింటి మెర్జ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ బెస్ట్ అవ్వకుండా ఇంకా వరస్ట్ తయారవుతుంది అనమాట. ఏదైనా సరే లీడర్షిప్ తీసుకోవాల్సిన కంపెనీస్ అన్ని కూడా వెనక డ్రాప్ అవటం వల్ల నిఫ్టీ బాగా సఫర్ అవుతుందండి. అంటే కొత్త కంపెనీస్తో లీడర్షిప్ ముందు పోవాల్సి ఉంటుంది. చూడాలి ముందు రోజుల్లో ఎలాంటి కంపెనీస్ లీడ్ చేసుకుంటాయో. బ్యాంకింగ్ లో వెరీ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎస్బీఐ గోయింగ్ టు లీడ్ ఎంటైర్ ప్యాక్. అంటే మరి ఇప్పుడున్న స్టాక్ లెవెల్ ని ఇప్పుడు ఇది అంటే గట్టిగా ముందుకు హోల్డ్ చేసి తీసుకెళ్ళగలదా? నేను అదే అంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రోకరేజ్ రిపోర్ట్ ఈ రోజు అండి, అంటే మార్చి 20th రిపోర్ట్ ఇది. అంటే ఈ రోజు కూడా ఇండియన్ బ్రోకర్స్ కానీ లేదా ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరు కూడా 1200 టార్గెట్ తో బై చేయమంటున్నారు వాళ్ళు. అంటే 50% మూవ్, 50% మూవ్ టార్గెట్ ఇస్తున్నారు. స్టిల్ మార్కెట్ నమ్మటం లేదు. మార్కెట్ ఈ రోజు కూడా -2 చేశారు తప్ప ఎవరు కొంటలేదు. అంటే 700 దగ్గర ఎవరు కొంటలా. గాట్ ఇట్. బట్ ఫండమెంటల్ గా ఎలాంటి మార్పులు చేర్పులు కాబట్టి కొనొచ్చు అంటున్నారు. ఏదైనా కానీ స్టాక్ మార్కెట్ పెసిమిస్టిక్ మూడ్ లో ఉన్నప్పుడు అంటే బేర్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఎలాంటి గుడ్ న్యూస్ తీసుకోదండి. బహుశా అదే ఉండొచ్చు. అంటే అది నిలబడిద్దా లేదనేది మనం చూడాలి. యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్ మేము ఎప్పుడు కూడా ఏంటంటే చార్ట్ ప్యాటర్న్ కల్లా బేస్గా తీసుకుంటాం అనమాట. ఒకవేళ హెచ్డిఎఫ్సి కనుక నెక్స్ట్ 1 week పడకుండా కనుక అక్కడ అదే ప్లేస్ లో హోల్డ్ అయితే అంటే అవును తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ప్రస్తుతానికి అయితే లోవర్ లోస్ డ్రాప్ అవుతుంది రోజు రోజుకి. బెటర్ టు అవాయిడ్. ఒక్కసారి స్టేబుల్ అయిందంటే మనం తీసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ 5 years లోలో ఉందండి, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ లో కూర్చుంది. వీక్లీ పాయింట్ ఆఫ్ చెప్పంటే అది సపోర్ట్ లోనే కూర్చుంది. ఓకే, మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి 2019 ప్రైస్ కి అది డ్రాప్ అవ్వాలి అంటే ఇంకొక ₹100 డ్రాప్ అవ్వాలి. అది డ్రాప్ అయిందంటే 6 years లోకి వెళ్ళిపోద్ది. 2019 ప్రైస్ కి దొరికింది అది ఇంకో ₹100 డ్రాప్ అయితే అది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. దాటి పడే ఛాన్స్ తక్కువ. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించిన ఎపిసోడ్ ఈ సినారియోని దృష్టిలో ఉంచుకుని అంటే ఒక ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎటువంటి పాఠాలను ఎటువంటి గుణపాఠాలను నేర్చుకోవాలి అంటారు? ఎటువంటి మార్కెట్ సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనం కొన్ని కంపెనీస్ని బాగా ఇష్టపడతాం. అంటే కొన్ని స్టాక్స్ని బాగా లవ్ చేస్తాం. నాకు ఇది చాలా ఇష్టము, ఇది నేను చిన్నప్పటి నుంచి తెలిసిన కంపెనీ, ఇది చాలా మంచి కంపెనీ అనుకుంటాం. బట్ మనకి ఎంత తెలిసిన కంపెనీ అయినా, మనం ఎంత ఇష్టపడే కంపెనీ అయినా అది పడాల్సిన రోజు వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి అంటే ఈ హెచ్డిఎఫ్సి ఎపిసోడ్ నుంచి ఏమైనా నేర్చుకోవాలి? బేసికల్ గా నానో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అంటే రూమర్స్ తో పట్టడం అనేది మామూలు విషయం. రూమర్లు అయిపోయిన రికవర్ అవ్వడం కూడా చూసాం, అది మామూలు విషయం. బట్ బ్లూ చిప్ కంపెనీస్ అండ్ పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి లాంటివి పడతాయి అంటే ఎవరు నమ్మరు అంటిల్ నిన్నటి వరకు.
నిన్నటి వరకు పడితే అంటే ఎవరు నమ్మరండి. బట్ వాటిల్లో కూడా ఎథికల్ ఇష్యూస్ ఎరేజ్ అవుతున్నాయి, సాక్షాత్తు చైర్మన్ రిజైన్ చేస్తున్నారు అనేసరికల్లా అసలు అది ఎంతవరకు నిజమని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది మార్కెట్ కూడా. అందుకని ఇక ముందు బ్లూ చిప్ కంపెనీస్ అని వాటిని లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అంటే ఉంచుకోవడం కష్టం అండి. బెస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్, ఒక స్టాక్ మీద డిపెండ్ అవ్వమాకండి. ఎంత మంచి కంపెనీ అయినా సరే అంటే లాంగ్ టర్మ్ లో మీకు స్టాక్ రొటేషన్ జరుగుతుంటుంది కాబట్టి బాగుంటుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎప్పటికీ అది రిస్క్, డేంజరస్ అనే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తుంది. ఒక టీసీఎస్ కావచ్చు, ఒక ఐటీసీ కావచ్చు, ఒక హిందుస్థాన్ లివర్ కావచ్చు, ఒక ఇది కావచ్చు అనమాట. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో అంత మంచిదేం కాదు. అలాగని స్టాక్ మార్కెట్ లో ఈ రీజన్ తో పడిన ఫస్ట్ కంపెనీ ఇది కాదు, లాస్ట్ కంపెనీ కూడా ఇదేం అవ్వదు. అందుకని ఏదో కొన్ని న్యూస్ తో పడతా ఉంటాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి అనే సర్కిల్ అది ఎగ్జామ్షన్ అనుకున్నారు ఇప్పుడు దాకా, బట్ అది కూడా ఒక స్టాకే, అందులో కూడా ఇష్యూస్ ఉంటాయి అనేది ఈ విషయం ప్రూవ్ అయింది. కాబట్టి ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం దీంతో స్టాక్స్ తో పోల్చుకుంటే 100 రెట్లు బెటర్. రైట్. మీరు లాంగ్ టర్మ్ గురించి చెప్తున్నారు కాబట్టి సరే, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఏదైతే ఉన్నాయో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లోనే మనము కాంపౌండింగ్ వర్క్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తేనే, లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయగలిగితేనే వెల్త్ క్రియేషన్ చేస్తామని 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో ఎవరైనా పెద్ద మొత్తంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ కొని పెట్టుకున్న వాళ్ళకి మరి నిన్న జరిగిన డ్యామేజ్ అయితే ఉందో మరి ఇక్కడ లాంగ్ టర్మ్ అనే దానికి అర్థం లేకుండా పోయినట్టే కదా. ఇక్కడ బేసికల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం బేసిక్ గా పాటించాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ అండి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఆ స్టాక్ జీరో అయితే నువ్వు ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అని అర్థం మీనింగ్ షార్ట్ కట్ లో. ఆ స్టాక్ జీరో అయినా సరే మీరు ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అని అర్థం. దాని మీనింగ్ ఏంటంటే ఒక స్టాక్ లో ఉన్నదంతా పెట్టమని కాదు, ఒక స్టాక్ లో మీ టోటల్ పోర్ట్ఫోలియో సైజులో ఒక 2 to 5% అలా పెట్టుకోవచ్చు అని అర్థం. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసిన డామేజ్ వల్ల ఎంటైర్ పోర్ట్ఫోలియో క్రాక్ అవుద్ది అంటే క్రాక్ అవుద్దని అనుకోవట్లేదు. ఒక నిఫ్టీలో 10% వెయిటేజ్ ఉన్నా సరే నిఫ్టీ విత్ 1 year కల్లా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది, చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలోన్గా పెట్టుంటే కనుక మీరు ఎవరు ఇప్పుడు గోల్డ్ ఎలోన్ పెట్టున్నా నిన్న 5% డామేజ్ అయింది మీ పోర్ట్ఫోలియో. కొన్ని సిల్వర్ని ఎలోన్గా పెట్టినా మీ పోర్ట్ఫోలియో 10% డామేజ్ సింగిల్ డేలో. కొన్ని బిట్ కాయిన్ ఎలోన్గా పెట్టుకున్నా అది 1 year లోలో ఉంది. అంటే సింగిల్ అసెట్ లో కంప్లీట్ పెట్టకూడదు, అంటే అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలా. రెండోది విత్ ఇన్ ద సింగిల్ అసెట్ లో కూడా ఈక్విటీలో కూడా ఉన్నప్పుడు కూడా మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఒక 10 to 15 స్టాక్స్ అలా ఉంచుకోండి తప్ప ఒక స్టాక్ మీద మోజు తోటి ఒకే దాంట్లో టూ మచ్ పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే స్టక్ అయిపోతాం మేబీ 5 to 10 years, లేదా జీరో కూడా పోవచ్చు. ఇప్పుడు ఆర్కం ఉంది అనుకో జీరో అయిపోద్ది, అయిపోయిన మనకు తెలియదు కదా జీరో అవుద్దని. యూనిటెక్ ఒకప్పుడు నిఫ్టీలో స్టాక్ అండి, ఇండియాస్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ. అసలు ఇప్పుడు దాని ఆనవాళ్ళు కూడా లేవు. అంటే జేపీ అసోసియేట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ కొన్నారు టోటల్ కంపెనీనే, షేర్ హోల్డర్ మొత్తం జీరో అయిపోయింది ఆటోమేటిక్ గా, రిలయన్స్ ఇవన్నీ జీరో అయిపోయినాయి. అందుకని మనం ఏంటంటే కంపెనీస్ ఎప్పటికి కూడా రిస్కీ, ఆ విషయం అర్థం కావాలి. మీకు ఎంత నచ్చినా సరే పోర్ట్ఫోలియో టోటల్ అలొకేషన్ లో ఒక 2 to 5% కానీ ఎక్కువ మాకండి. పెద్ద పోర్ట్ని బిల్డప్ చేసుకోండి, లేదా అసలు ఈ గొడవంతా లేదుకుంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. అవి పడవంటే పడచ్చు, బట్ రికవరీ చాలా ఈజీ వీటితో పోల్చుకుంటే. అందుకని రిటైలర్స్ అందరూ కూడా ఇంటర్డే ట్రేడింగ్ ఎంత డేంజరో స్టాక్స్ లో కూడా లాంగ్ టర్మ్ లో ఫండమెంటల్ తెలియకుండా, కంపెనీ గురించి తెలియకుండా పెట్టడం కూడా అంతే డేంజర్. ఇదేమో ఇమ్మీడియట్ లాస్ అవుతారు, ఇదేమో స్లోగా లాస్ అవుతున్నారు, అంతే తేడా. మరి ఎందులో పెట్టచ్చు వాళ్ళని అంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. మీ వెనక సిఎఫ్ క్యాండిడేట్స్ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు రీబ్యాలెన్స్ చేస్తారు కదా, మార్కెట్ డామేజ్ తప్పిస్తారు కదా. అందుకని వాళ్ళు చూసుకోవచ్చు. ఎందుకు ఈ రోజు చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ ఈరోజు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -2 ఈరోజు. అందుకని సింగిల్ స్టాక్స్తో పెట్టుకుంటే ఎప్పటికైనా కూడా రిస్కీ. అండ్ ఒకవేళ మీరు పెట్టాలనుకున్నా సరే మేబీ 2 to 5% టోటల్ పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవటం, పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా నచ్చింది కదా అని చెప్పేసి ఒకే స్టాక్స్లో జీవితంలో ఉన్న సేవింగ్స్ మొత్తం తీసుకొచ్చి దాంట్లో పెట్టకూడదు. ఎందుకంటే మంచి కంపెనీ అనుకునే కూడా ఒక్కోసారి 4 to 5% రావటం మామూలు విషయమే. ఇంతటితో హెచ్డిఎఫ్సి స్టోరీ అయిపోయింది అనుకోమాకండి. మేబీ అది మళ్ళీ అరౌండ్ 1500 పోవచ్చు, మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోవచ్చు. దట్ నార్మల్. అది మీరు కనుక చూసుకుంటే రిలయన్స్ లాంటి కొంటలు కూడా 10 years జీరో వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. రిలయన్స్ లాంటివి 10-20% టాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ షో ఇంతటితో ఏం ఆగలేదు, టెంపరీగా పాస్ అయ్యింది లేదా పడిపోయినట్టుంది. బట్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ అని ఆర్బీఐలో సాక్షాత్ రికమెండ్ చేస్తున్నప్పుడు, నేషనల్ బ్రోకర్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ దాని టార్గెట్ 1200 అని రికమెండ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా ఎంతకంత మ్యాటర్ ఉన్నట్టు లెక్క. కానీ మార్కెట్ ఈ టైంలో వాటి ఈ స్టోరీస్ ఏం నమ్మటం లేదు. దాంట్లో ఇష్యూ ఏదో ఉంది, అది రిజాల్వ్ చేసేందుకు మేము పెట్టమంటుంది. దీన్ని నమ్ముకున్న రేట్ సెన్సిటివ్ సెక్టర్స్, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవుతుంది అండ్ ఆటోమొబైల్ సెక్టర్స్ కొలాప్స్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు.
అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చో వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చో, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.